చూస్తే అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మధురి. అమిత్ షాకు సంబంధించినటువంటి మార్ఫింగ్ వీడియో పైన ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వక ముందే బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ముఖ్యంగా ఈ మార్ఫింగ్కి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జీలకి ఇప్పటికే అరెస్టు చేసినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్ని సతీష్తో పాటు తస్లిమా, నవీన్ ఈ ముగ్గురిని కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేసి సిపిఎస్కి తరలించినట్లుగా కూడా మనకైతే ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మారు ఎవరు కూడా ఇప్పటివరకు స్పష్టతనివ్వడం లేదు. ఇప్పటివరకు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి దానిపైన ఇప్పటివరకు పార్టీ నేతలు కూడా గోప్యతగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇప్పటికే ఈ అమిత్ షాకు సంబంధించినటువంటి మార్ఫింగ్ వీడియో పైన ఇప్పటికే 2 రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. 1వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఈ ముగ్గురు కూడా ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారు ఎవరు కూడా ఇప్పటివరకు విచారణకు వెళ్ళలేదు. ఢిల్లీకి దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఛార్జితో పాటు మరొకవైపు రాష్ట్ర నాయకత్వం కూడా ఒక లేఖను ఢిల్లీ పోలీసులకు రాయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ఈరోజు మరికాసేపట్లో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వస్తారు, మరొకసారి తాజాగా నోటీసులు జారీ చేస్తారంటూ కూడా వార్తలు వినిపించినాయి. కానీ ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి రాకముందే హైదరాబాద్కి సంబంధించినటువంటి పోలీసులు
సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి సిపిఎస్కి తరలించారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఫోన్లు కూడా అందుబాటులో లేవు. ఫోన్లు చేస్తున్నప్పటికీ వీరి ముగ్గురు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంపైన మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. మరొకవైపు ఢిల్లీ పోలీసులు మరి కాసేపట్లో గాంధీ భవన్కి వస్తారా లేక ఏంటి అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు, సిబిఎస్కి తరలించారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశం పైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు అమిత్ షా నిన్ననే హైదరాబాద్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల ప్రచారం చేసి ఉదయమే ఆయన లక్నో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన లక్నో వెళ్ళగానే ఇక్కడ ఎవరైతే అమిత్ షాకి సంబంధించినటువంటి వీడియోని మార్ఫింగ్ చేశారు, సోషల్ మీడియాకి సంబంధించి కాంగ్రెస్ అంటూ నోటీసులు జారీ చేశారో వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. మాదిరి అయితే నాగేంద్ర, ఇప్పటిదాకా కాంగ్రెస్ సోషల్ మీడియా ముగ్గురు సభ్యులను అయితే అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఇప్పటి వరకు కూడా మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సభ్యులు రామచంద్రారెడ్డి అధికార ప్రతినిధి మాట్లాడుతూ కూడా గతంలో ఎవరైతే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి నోటీసులు జారీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్తో పాటు మరొకవైపు తస్లీమా, అదేవిధంగా నవీన్, ఈ ముగ్గురికి మాత్రమే నోటీసులు జారీ చేశారంటూ కూడా రామచంద్రారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎవరికి నోటీసులు ఇచ్చారన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. మరొకవైపు పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారనేటటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నప్పటికీ దీనిపైన మాత్రం స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మరొకవైపు ఈ ముగ్గురికి మాత్రమే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ముగ్గురిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కథ ఎటు తిరుగుతుందన్నది చూడాలి. ఎందుకంటే అమిత్ షా ప్రచారం చేసిన తర్వాత ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా దీని అంతటికీ ప్రధాన కారణం పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన కారణం అంటూ కూడా ఇప్పటికే ఒకవైపు బీజేపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా సీఎంకి ఆ నోటీసులు జారీ చేశారన్నది మాత్రం అధికారికంగా ఎవరు కూడా ధృవీకరించలేదు. కాకపోతే దీని అందరికీ బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డి అంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సీఎంకి నిజంగానే నోటీసులు జారీ చేశారా లేదా ఈ ముగ్గురికే నోటీసులు ఇచ్చారా అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.